అయితే అన్న ఇప్పుడు 'ఎన్టీ రామారావు' గారి టాపిక్ వచ్చినప్పుడల్లా నేను వాళ్ళ ఇంట్లో పుట్టానంటారు. అసలు ఆ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ తెలీదు. అందరికీ తెలుసు 'ఎన్టీ రామారావు' గారికి మీరు వీరభక్తుడని, ఆయన దగ్గర పెరిగారని, ఆయన మిమ్మల్ని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్చారని. యాక్చువల్‌గా, ఆ! యాక్చువల్‌గా నిమ్మకూరు. ఎన్టీ రామారావు గారి ఇల్లు. ఆ ఇంట్లో ఒక మేడ, చిన్న మేడ, ఒక పెంకుటిల్లు 2 ఉంటాయండి. మా నాన్నగారు స్కూల్ టీచరండి. పబ్లిక్ స్కూల్ టీచర్‌గా ఉండి, ఆ ఊరికి ఆ ఉద్యోగం పని మీద ఎళ్లి, ఆ పెంకుటింట్లో 24 సంవత్సరాలు కలిసున్నామండి. ఓహ్! రామారావు గారి ఇంట్లో. నాకున్న అటాచ్‌మెంట్ ఏంటంటే, ఆ 24 సంవత్సరాల మధ్యలో నేను మా అమ్మ కడుపులో ఉండగా, ఒక తెల్లవారుజామున 3కి గేదె అరుస్తుంటే, పాపం దానికి ఆకలేస్తుందనుకుని మా మదరు నన్ను కడుపులో ఉన్న నన్ను ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి, దానికి గడ్డి వేయటానికి వెళ్ళి, నా నేనున్న నొప్పులొచ్చి అక్కడ పడిపోతే, వెంకటరామం గారు, మా రామారావు గారి తల్లి, మహాతల్లి అబ్బా! హ్మ్. ఆవిడ మొఖం రామారావులానే ఉంటుంది. ఆవిడ చేతిలో నేను పుట్టాను. ఓకే. సో, ఆ విధంగా ఎన్టీ రామారావు గారి ఇంట్లో గొడ్ల చావుట్లో నేను పుట్టడం జరిగింది. అది.